హలో ఉత్సవాలకు ఇచ్చేసిన హరీష్ రావు గారికి స్వాగతం.
మరియు సోమశేఖర్ రెడ్డి గారి తరఫున హార్దిక స్వాగత సత్కారాలు తెలియజేస్తున్నాము. వారు ఈ రోజు ఇక్కడ రావడం నిజంగా మన అదృష్టం. మన కాలనీకి ఆయన విచ్చేయటం మొట్టమొదటిసారి మన తెలంగాణ ముద్దుబిడ్డ ట్రబుల్ షూటర్ హరీష్ రావు అన్నకి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారి జై తెలంగాణ. క్లియర్ చేసి కోరుతున్నాం హరీష్ రావు గారు, ఆయన ఇబ్బంది కలగకుండా. కొంచెం పక్క స్టేజ్ ఫోటో అందరూ ఒక 10 నిమిషాలు చిన్న ప్రోగ్రామ్. अपना नहीं बॉम्ब पीछे वाला बॉम्ब है ना.
number 2 lineman. Guys, congratulations. Token number 545. Serial number 545. Gayatri TSIIC Colony. మరి మన వద్దకు వచ్చినందుకు వారు నిజంగా పేరు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా వారితో పాటు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు హరిశన్న గారిని మన రాష్ట్ర పరిస్థితులను ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో చెప్పిన ఏంది జరుగుతున్నది ఏంటో కూడా మీకు తెలుసు. సరే, ఇది వినాయక చవితి సందర్భం కాకపోవచ్చు, బట్ అయినా మొన్నటిదాకా వరదలు వచ్చినాయి. రాష్ట్రంలో వరదలు వచ్చి ఖమ్మంలో, వరంగల్ జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఆ విఘ్నేశ్వరుడి దయతో, ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులతో ఆ వరదల్లో ఇబ్బంది పడ్డ ప్రజలందరికీ కష్టాలు తొలగాలని, మరి మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని ఆ విఘ్నేశ్వరుని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ప్రార్థిస్తా ఉన్నా. విఘ్నేశ్వరుడు అంటే సకల విఘ్నాలు తొలగించేవాడు, పార్వతీదేవికి పుత్రుడు. ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలిచిన తర్వాతనే మనం ఏ మంచి కార్యక్రమమైనా చేస్తాం. మన ఇంట్లో జరిగే పూజ అయినా, మన గృహ ప్రవేశమైనా, అది పెళ్ళైనా, ఏ శుభ కార్యక్రమం జరిగినా ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం. అన్ని విఘ్నాలు తొలగాలని, అంతా శుభం జరగాలని, కార్యసిద్ధి జరగాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఈ విఘ్నేశ్వరుడికి మతాలు, కులాలు ఏమి లేవు, అందరూ పూజిస్తుంటారు. మరి అలాంటి విఘ్నేశ్వరుడికి ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే హైదరాబాద్. ఒకప్పుడు బాంబేలో ఘనంగా ఉండేది విఘ్నేశ్వరుడు అంటే, కానీ ఈరోజు మన ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు, మన ఈసీఐఎల్ విఘ్నేశ్వరుడు. అసలు వినాయక చవితి అంటే ఇలా భారతదేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసేంత గొప్పగా ఈ హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మన 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను అత్యద్భుతంగా అభివృద్ధి చేసి, హైదరాబాద్ అంటే ఒక క్లీన్ సిటీ అని, ఒక గ్రీన్ సిటీ అని, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అంటే అద్భుతంగా ఉంటుందన్నంత గొప్ప పేరు మన హైదరాబాద్కు, మన తెలంగాణకు మన కేసీఆర్ గారు తెచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు కూడా చాలా సింపుల్ ఎమ్మెల్యే. పొద్దుగా లేస్తే మోటార్ సైకిల్ మీదే తిరుగుతూ ఉంటాడు, ఎవరు పిలిచినా పోతూ ఉంటాడు. నాకు తెలిసి 119 అని ఒక 2 నిమిషాలు మా లక్ష్మారెడ్డి గారు కూడా మాట్లాడుతుంది కాబట్టి. అమ్మాయి గాయత్రి ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలమ్మా. ఇక్కడికి మా ఆహ్వానం మంచి విచ్చేసిన హరీష్ అన్నకి పేరు పేరు మాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నామన్నా. మీ రాక మాకు ఎంతో సంతోషం. ఈరోజు ఎంతో మందికి స్ఫూర్తి అన్న మీరు. మీ సోమశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం మీ చేతులుగా ప్రారంభిస్తూ నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఏ అవతవకలు జరగకుండా చాలా మంచిగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరించి హరీష్ అన్నకి వెళ్లే విధంగా దారి కల్పించాలని కోరుతాం. ఎవరు కూడా దయచేసి దారి కట్టవద్దన్న హరీష్ అన్న గారికి ఇబ్బంది కలిగించేదని మనం చేయొద్దు. ఎందుకంటే మన కోసం ఇక్కడికి వచ్చారు, వారికి ఎటువంటి అవసరం చూడాల్సిన బాధ్యత